అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికులు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర తెలుగు జాతి ఐక్యత కోసం అలాగే తెలుగు జాతి ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఈ రోజున మన బిడ్డలందరూ దేశ విదేశాల్లో ఎక్కడున్నప్పటికీ ముందు వరుసలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, వారు అందిపుచ్చుకున్న అవకాశాలని మన బిడ్డలకు ఇవ్వటం అనేది మనం ఎవరో మర్చిపోకూడదు. విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో మొదలయ్యి తొలి ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చి సమస్యలను అధిగమించే క్రమంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో కొన్ని తాయిలాలు చూపించి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికి లోనైతే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయామో. ఎందుకంటే గడిచిన 3.5 దశాబ్దాల్లో ఎవరు ముఖ్యమంత్రులు అయినప్పటికీ చేసిన కృషి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక రకమైనటువంటి విధ్వంసం కాదు. మనం ఒక పక్క పోలవరం శరవేగంతో నడిచే పోలవరం ఆగిపోయింది. ఈరోజు పట్టణీకరణ జరిగి హైదరాబాదు తెలంగాణకి ఆదాయ వనరుగా మారితే మనకి రాజధాని లేని ప్రాంతానికి అమరావతిని తీసుకొచ్చి శరవేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని పక్కదారి పట్టించి 3 రాజధానులకి తెరదీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి మనం ఏమీ కాలు చెయ్యి కదపలేని పరిస్థితికి వచ్చామంటే ఆలోచించాలి. మనం కేవలం తాత్కాలికమైనటువంటి సంక్షేమ పథకాలు కాదు, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అభివృద్ధికి ముందుకెళ్లేదాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చారు. రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అభివృద్ధిలో ఏ రకంగా పోటీ పడ్డాము. అట్లాగే మన రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ముందున్న స్థితి నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం కక్షపూరిత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా వెనక్కి నడిపించారనేది ప్రజలందరూ గమనించాలి. దయచేసి మనకు తాత్కాలిక ప్రయోజనాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 70 సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికీ వారు ముందు చూపుతో గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేసేదే. దానికోసమే వారు స్థిరమైన అడుగులతో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలు గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్మాదిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మన ప్రగతి ఏ రకంగా ఆగిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిరుద్యోగ సమస్య ఏ మేరకు ఉందనేది మీరు గమనించండి. తప్పకుండా దార్శనికుడికి ముందు చూపుతో మళ్ళా రాష్ట్రం ముందుకి అభివృద్ధి క్రమంలో ముందుకు సాగుతుందని, పోలవరం కూడా ఖచ్చితంగా వచ్చే 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్కి వెన్నెముగ్గా నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఆయన ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కొంతమంది త్వరపడతా ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో వెనకబడ్డారని చెప్పి అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల్లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుడు పద్ధతిలో ముందుకెళ్లాలని కోరుకోవట్లేదు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. తప్పు చేసిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది. దానికి విధానపరంగానే ముందుకెళ్తామని తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కక్ష సాధింపులకి ప్రభుత్వం ముందుకెళ్ళదని టీడీఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే బీజేపీ నాయకులు ముందు పెట్టుకొని చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని. దయచేసి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గతంలో జరిగినటువంటి తప్పులు మనం కూడా చేయాలని కోరుకోవద్దు. తప్పకుండా చట్టానికి బయట ఉండి ఏమైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. మీరు ఓపికగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏమైతే వెనకబడ్డామో మళ్ళా పునర్వైభవం దిశగా నిర్దిష్టమైన అడుగులతో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది. పోలవరం అభివృద్ధి ముందుకు సాగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఇంకా కొంత భయపడతా ఉన్నారు. ఎందుకంటే 40% ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి.
మళ్ళా భవిష్యత్తులో ఏమన్నా అవకాశం దొరికితే కనుక మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందులు 19 నుంచి 24 వరకు పరిశ్రమలను పారద్రోలారు. పరిశ్రమలకు ఇవ్వవలసినటువంటి రాయితీలు ఇవ్వలేదు. అలాగే పారిశ్రామికంగా అన్ని మోసాలే జరిగినాయి. కక్ష సాధింపు చర్యలు, సొంత వ్యక్తులకి కట్టబెట్టే కార్యక్రమాలే జరిగినాయి. కాబట్టి మళ్ళీ జరుగుతాయో అని కొంత భయపడతా ఉన్నారు. అది ఎప్పటికీ జరగదు. తెలుగు ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ జాతి ఖచ్చితంగా రాబోయే పరిస్థితులు అంచనా వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారో మీరు ఖచ్చితంగా ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారి నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అర్థమైంది. ఆయన వాడుకొని వదిలేయటమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎవరికి ఉపయోగపడరు. ఆయన పార్టీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు తను గుమ్మం కూడా లోపలికి అడుగు పెట్టనివ్వని వ్యక్తి అయినా, శాసనసభ్యులకే ఇంటర్వ్యూలు ఇవ్వని వ్యక్తి అయినా, మేము ఆ పార్టీలో పనిచేసాం, శాసనసభ్యులుగా పనిచేసాం. 151 మందిని గెలిపిస్తే 50 మంది పైబడిన శాసనసభ్యులకి కనీసం ఒక్కసారి ముఖ్యమంత్రిగా కూడా లోపలికి అడుగు పెట్టనివ్వని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడం కోసం ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. రేపొద్దున వచ్చి మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు కూడా చేయొచ్చు. జనం నెత్తిన మీద చేతులు పెట్టొచ్చు, ముద్దులు పెట్టొచ్చు. ఏమి పెట్టినా ఈ కళ్ళబొల్లి మాటలు దయచేసి ఎవరు నమ్మొద్దు. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజమైన దేశభక్తులైతే, నిజమైన ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులైతే ఆయన తెలుగు భాషని అగౌరవపరిచారు, తెలుగు భాషని కనుమరుగు చేయాలని చూశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దూరంగా జరిపి మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళటానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే. దయచేసి అన్ని విషయాలు గమనించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని, సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి భూతానికి భయపడి పెట్టుబడులు పెట్టడానికి రాకుండా ఎవరు ఆగాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2029లో కూడా కూటమిని ఎన్నుకోబోతా ఉన్నారు. కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టాలి. మన బిడ్డలకి నిరుద్యోగ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసి ఆదాయాన్ని ఆర్జించి సంక్షేమ పథకాలు పేదలకు అందించేదానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ గ్రీవెన్స్ డేకి హాజరైన కార్మిక శాఖ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి అభినందన తెలుపుతూ, రేపు సెప్టెంబర్ 1 తెలుగుదేశం రాజకీయాల్లో ఒక సువర్ణాక్షరాలతో లింగించదగ్గ రోజు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో అడుగుపెట్టి ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన, ముఖ్యమంత్రి చేసిన 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, అంటే భారతదేశంలో చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు, అటు వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు కానీ, అటు త్రిపుర దీంట్లో